హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్ చూపించిన డివోర్స్ పేపర్స్ని చాలా తెలివిగా పాడు చేసేస్తుంది. వాటిపై సాసు అండ్ అన్ని మయోనీస్ మొత్తం వేసేసి ఆ డివోర్స్ పేపర్స్ దేనికి పనికి రాకుండా చేసేస్తుంది భూమి. హే, ఏంటిది అని అడుగుతారు గగన్. అవును బావా, నేనేం చేయగలను చెప్పు. విధి మనల్ని ఒక్కటి చేసింది. ఇప్పుడు ఆ విధి మనం ఎంత విడిపోదామని ట్రై చేసినా విడిపోనివ్వదు బావా అని అంటుంది భూమి. విధి కాదు, నువ్వు నువ్వు విడిపోనివ్వవు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. నవ్వుకుంటుంది భూమి. ఇది ఇలా ఉండగా శరత్ చంద్రకి అపూర్వే శోభాచంద్రని చంపింది అని మరి ఒక్కసారి సిఐ పక్కా సాక్ష్యాలతో చూపిస్తారు. అది విన్న శరత్ చంద్ర మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది. ఇంకా శరత్ చంద్రకైతే దిమ్మ తిరిగిపోతుందన్నమాట. అలా ఇంకా కారులో వస్తూ కూడా ఆయన తల మొత్తం తిరిగి, నిజమా, ఇది నిజమా, నేను ఎంతగానో నమ్ముతున్నా నా శోభని చంపింది నా అపూర్వనా, అసలు ఇది నిజమా అబద్ధమా, ఈ విషయాన్ని అపూర్వకి తీశాను అంటే మాత్రం అపూర్వ ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది. కానీ ఇదంతా అపూర్వ చేస్తుందా లేదా అని నేనే తెలుసుకొని తీరాలి అని ఇంకా ఇంటికి బయలుదేరతారనమాట శరత్ చంద్ర. అప్పుడే అపూర్వ, బావా నీకో విషయం తెలుసా, కేపీ ఏం చేశాడో తెలుసా అని అడుగుతుంది. శరత్ చంద్ర, అదంతా పక్కన పెట్ట అపూర్వ, నాకు మాత్రం ఒక విషయం క్లారిటీ రావాలి. నా శోభని చంపింది ఒక వ్యక్తి అని తెలుసుకున్నాను అని అంటారు. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతుంది అపూర్వ. ఏంటి, తెలుసుకున్నారా బావా అని అడుగుతుంది. అవును, తెలుసుకున్నాను. కానీ ఈ విషయాన్ని నాతో సిఐ పేరు మాత్రం చెప్పలేదు. పేరు చెప్పిన రోజు నా చేతిలో తనకి చావు ఉంటుంది అని కావాలని అపూర్వని ఇండైరెక్ట్గా బెదిరించి, అపూర్వ నిజంగా ఇదంతా చేసిందా లేదా, ఒకవేళ చేయకపోతే తను భయపడదు, చేస్తే ఖచ్చితంగా భయపడుతుంది అని ఒక ప్లాన్ వేసుకొని శరత్ చంద్ర తన అడుగులని వేస్తారు, ఎప్పట్లా ఆవేశంగా కాకుండా. ఇది ఇలా ఉండగా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాన్నకి ఇప్పటికైనా అపూర్వపై డౌట్ వచ్చింది. సిఐ గారు నేను పేరు చెప్పొద్దన్నానని చెప్పలేదనుకుంటా. ఇప్పుడు అపూర్వ అనే నిజం తెలిస్తే ఖచ్చితంగా నాన్న అపూర్వని బయటికి పంపించేస్తారు. అపూర్వకి జైలు శిక్ష పడుతుంది. అప్పుడు పైలోకంలో ఉన్న అమ్మ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు కావాల్సింది ఇదే అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. కరెక్ట్గా అప్పుడే భూమికి గగన్ గుర్తుకు వస్తాడు. గగన్కి కాల్ చేస్తుంది. హలో, ఏంటి బావా, భోజనం చేశావా అని అడుగుతుంది. చేయకపోతే ఉంటానా, అయినా ఇవాళ మధ్యాహ్నం అంతా నువ్వే తినేసావు కదా అని అంటారు. ఊరుకో బావా, నాకు దిష్టి పెట్టద్దు అని చెప్పి ఇంకలా జోక్ చేస్తూ ఉంటుందన్నమాట భూమి. ఆ మాటలకి గగన్ లోపల హ్యాపీగా ఉన్నా సరే మామూలుగా సైలెంట్గా ఉంటాడనమాట గగన్. ఇంకప్పుడే శారదా, నాన్న గగన్ ఏమైందిరా, విడాకుల పేపర్స్పై భూమి సైన్ చేసిందా అని అడుగుతారు. ఎక్కడమ్మా, తన తింగర్తనం గురించి నీకు తెలిసిందే కదా, తైతక్క వేషాలు వేసి ఆ డివోర్స్ పేపర్స్పై సాస్ వేసింది అని అంటారు. అమ్మయ్యా అని ఫీల్ అవుతుంది శారదా. ఏంటి అని అంటారు. అయ్యో అని అన్నాన్రా, అయినా మీ ఇద్దరికీ విడతీయలేని బంధం ఉందిరా అని అంటారు. అమ్మ ప్లీజ్, ఇప్పుడు నాకు నా కళ్ళ ముందు పూరి తప్ప ఎవరు కనిపించటం లేదు, కాబట్టి నా మాట విను అని చెప్పి గగన్ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళరా, నువ్వెంత వెళ్ళినా నీ భార్య అంటే భూమి మాత్రమే, ఇంకెవ్వరూ కాదు, ఆ తార కాదు, ఆ చుక్క కాదు అని చెప్పి అక్కడి నుండి శారద హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ ఆఫీస్కి రీచ్ అవుతారు. భూమి క్యారేజ్ తీసుకొని ఆఫీస్కి వస్తుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతారు. ఏయ్, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు. ఏం లేదు బావా, నేను డ్యాన్స్ అకాడమీకి వెళ్ళాను, కానీ డ్యాన్స్ అకాడమీలో లంచ్ టైం అయింది, పక్కనే ఆఫీస్ కదా, అందుకే నీతో కలిసి ప్రేమగా భోజనం చేద్దామని వచ్చాను. నేను అత్తయ్య కూర టేస్ట్ చేస్తాను, నువ్వు నా కూర టేస్ట్ చేయి అని అంటారు. ఇంక వెంటనే, ఏంటి, నువ్వు తెచ్చిన ఫుడ్ని నేను తినాలా, అంత సీన్ లేదు, ఏమీ అవసరం లేదు, నా ఫుడ్ నేను తింటాను అని ఇంకా అలా గగన్ అయితే ఫుడ్ భోజనం చేస్తూ ఉంటారు అనమాట, లంచ్ చేస్తూ ఉంటారు. ఇంక భూమి కావాలనే గగన్ని రెచ్చగొడుతుందనమాట. ఏంటి బావా, చిల్లీస్ పచ్చిమిరపకాయలన్నీ పక్కన పెట్టేస్తున్నావేంటి, ఓ కారంగా ఉంటే తినలేనని భయపడుతున్నావా అని అంటుంది. భయమా, నాకు భయం అంటే మీనింగ్ తెలియని బ్లడ్, కాబట్టి
ఎలా తింటానో చూడు అని చెప్పి ఇంకా ఫుల్గా ఆ పచ్చిమిరపకాయలన్నీ తినేస్తాడు. తినేసిన తర్వాత ఒక్కసారిగా ఇంకా గగన్కి అయితే చాలా కారంగా అనిపిస్తుంది. ఇంకా ఫుల్గా బాడీ అంతా స్వెట్ వచ్చేసి ఎంతో మనసులో అయితే కారం కారంగా ఉన్నా సరే ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతాడనమాట గగన్. ఏంటి మండుతున్నట్టుంది అనేసరికి గట్టిగా అరిచి ఇంకా వాటర్ తీసుకోవాలనుకుంటాడనమాట గగన్. కానీ వాటర్ తీసుకుందామన్నా అక్కడున్న పాట్ కూడా పగిలిపోతుంది. ఇంకా అలా గగన్ దగ్గరగా భూమి రావడంతో ఇంకా గగన్ అయితే ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు. అలా ఇంకా గగన్ భూమి ఇద్దరు క్లోజ్గా ఉంటారు. అది చూసి గగన్ అయితే చాలా ఇరిటేటింగ్గా చాలా ఆశ్చర్యంగా షాకింగ్గా ఫీల్ అవుతాడు. వెంటనే భూమి సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అలా గగన్ అయితే భూమి వైపు చూస్తూ ఉండిపోతాడు. అప్పుడే కరెక్ట్గా తార అయితే అక్కడికి వస్తుంది. ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతుంది. అయినా మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కదా, నువ్వు మా రూమ్లోకి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది భూమి. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, ఎక్కడ వైఫ్ అండ్ హస్బెండ్, నువ్వు డివోర్స్ పేపర్స్పై సైన్ చేసేసావు కదా అని అంటారు. నేను చేశానా, ఎవరు చెప్పారు, మా బావ చెప్పారా అని అడుగుతుంది. అదేంటి గగన్ గారు మీరు సైన్ చేయించలేదా అని అడుగుతారు. ఒక్కసారిగా ఇంకా గగన్కి ఏం చెప్పాలో అర్థం కాదు. అంటే అని అంటారు. అర్థమైంది అర్థమైంది, ఈ భూమి మిమ్మల్ని ఏదో మాయ చేస్తుంది, అందుకే మీరు ఈ భూమిని ఏమీ అనలేకపోతున్నారు, భూమితో సైన్ చేయించలేకపోతున్నారు. కానీ భూమిని ఏం చేయాలో నాకు తెలుసు అని అనేసరికి గగన్, తారా ఏం మాట్లాడుతున్నావు, భూమి భూమి జోలికి నువ్వెందుకు వెళ్తున్నావు అని అడుగుతారు. ఇంకా వెంటనే తారా, ఇప్పుడు ఈ భూమిని ఏమైనా అంటే ఖచ్చితంగా గగన్ గారికి నాపై బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది, కానీ ఈ భూమిని ఎలా అడ్డు తొలగించుకోవాలో ఖచ్చితంగా ఆలోచిస్తాను అని చెప్పి తార సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక వెంటనే భూమి గగన్ దగ్గరికి వచ్చి, చూడు బావా, నువ్వు అనుకున్నట్లు ఆ తార మన మధ్యలోకి ఎప్పటికీ రాదు, సరేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా గగన్ అలా భూమి వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. శరత్ చంద్ర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే అపూర్వ ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటుంది. శరత్ చంద్ర దొంగతనంగా అపూర్వ దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్ కాల్ వింటారు. హలో, నేను అపూర్వని, నేనే మిమ్మల్ని బీహార్ నుండి తెప్పించాను, మీకు ఒక ఫోటో పంపిస్తాను, సిఐ శంకర్, రేపు మార్నింగ్ కల్లా వాడు పైకి పోవాలి, ఎలా పోతాడో తెలీదు, కానీ మీరే చంపేయాలి, అర్థమైందా అని అంటారు. ఓకే మేడం అని చెప్పి కాల్ కట్ చేస్తారు. ఇంకా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ శరత్ చంద్ర దాక్కుని ఉంటారు. ఇంక వెంటనే భూమి, నాన్న ఏమైంది అని అడుగుతుంది. ఇంక వెంటనే భూమిని పక్కకు తీసుకువెళ్ళి భూమి అని భూమి చేతులు పట్టుకుంటారు శరత్ చంద్ర. ఒక్కసారిగా భూమి షాక్లో ఉండిపోతుంది. నాన్న ఏం చేస్తున్నారు నాన్న అని అడుగుతుంది. భూమి, తప్పు చేశానమ్మా, తప్పు చేశాను, ఇన్నాళ్ళు ఆ అపూర్వ లాంటి రాక్షసి మాటలు విని నిన్ను ఎంతో తప్పుగా అర్థం చేసుకున్నాను తల్లి, కానీ ఇప్పుడు అర్థమైంది, నువ్వు ఎప్పుడు అపూర్వ గురించి నాకు చెడు చెప్పలేదని, నిజమే చెప్పావని, కానీ నేనే నీ మాటలు నమ్మకుండా గుడ్డిగా అపూర్వ మాటలు నమ్మాను. అపూర్వ గురించి నాకు సిఐ అంతా చెప్పారు. అపూర్వ ఇప్పుడు ఎలా అయినా ఆ సిఐని చంపాలి అని గట్టిగా డిసైడ్ అయింది, కాబట్టి నువ్వు వెళ్ళి ఆయన్ని కాపాడాలి అని అంటారు. నాన్న, ఇప్పటికైనా మీరు నిజం తెలుసుకున్నారు, మరి ఎందుకు నాన్న ఎదురు చూశారు, ఆ అపూర్వ మెడ పట్టుకొని బయటికి ఎందుకు గంటే లేదో అని అడుగుతారు. ఎంతైనా 25 ఏళ్ళ నుండి నేను ఆ అపూర్వ మాయలో పడిపోయాను. నిజంగా అపూర్వ నా శోభని చంపిందంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోయాను. అందుకే ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాను అనుకున్నాను భూమి, ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి ఎలా అయినా ఆ అపూర్వని ఖచ్చితంగా ప్లాన్ చేసి జైల్లో పెట్టించాల్సిందే అని శరత్ చంద్ర గట్టిగా ఫిక్స్ అవుతారు. ఇంకప్పుడే అపూర్వ రౌడీలకు ఫోన్ చేసి, రే ఒక్క నిమిషం, నేను వాడి ఆఖరి శ్వాస వినాలి అనుకుంటున్నాను, కాబట్టి నేను వస్తున్నాను అని అపూర్వ బయలుదేరితే ఇంకా భూమి కూడా అపూర్వతో సహా బయలుదేరుతుంది. బయలుదేరి వెళ్ళి చూస్తూ ఉంటుందన్నమాట. ఏంటి సిఐ, నా పేరుని నువ్వు చెప్పాలనుకున్నట్టున్నావు, చూడు, ఈ అపూర్వ అంటేనే చావు, చావు అంటేనే అపూర్వ, నా గురించి నిజం కేవలం నాకు, ఆ పైవాడికి తప్ప ఎవ్వరికీ తెలియకూడదు, తెలిసినా వాళ్ళు నాకు లొంగిపోవాలి, లేకపోతే పైకి పోవాలి, అంతేకాని
నాకు ఎదురు తిరగాలని చూశారో ఆ శోభని చంపినట్టే మిమ్మల్ని చంపేస్తా. రేయ్ చూస్తున్నారేంట్రా, చంపేయండి అని అనేలోపు ఇంకక్కడికి చుట్టూ పోలీసులు అయితే వచ్చేస్తారు. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది అపూర్వ. ఇంక వెంటనే భూమి అండ్ శరత్చంద్ర ఇద్దరు క్లాప్స్ కొడుతూ వస్తారు. ఒక్కసారిగా అలా ఇంకా చూస్తూ ఉండిపోతుందన్నమాట అపూర్వ. అప్పుడే ఇంకా శరత్చంద్ర అయితే వచ్చి అపూర్వ చెంప పగలగొడతారు. అపూర్వ, ఇలా చేస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు. నిన్న దేవతగా భావించాను, కానీ నువ్వు మాత్రం నన్ను నన్ను పరాయి వాడిని చేసి నన్ను ఇంతలా మోసం చేశావు. నిన్ను ఎలా అయినా దేవుడు శిక్షించాలి అనుకున్నాను. నా చేత్తోనే నిన్ను చంపేయాలి అనుకున్నాను. కానీ నీ చావు ఈజీగా ఉండకూడదు. ఒక్కసారి బుల్లెట్తో చంపేస్తే పైకి పోతావు. అదే 25 ఏళ్ళుగా ఖచ్చితంగా నా నా శోభాని ఎలా అయితే నువ్వు చిత్రహింసలు పెట్టావో అలా నిన్ను ఖచ్చితంగా చిత్రహింసలు పెట్టి చంపాలనే నేను డిసైడ్ అయ్యాను. జైల్లో చిప్పకూడు తిని నీపై నీకే అసహ్యం వేసేటట్టు ఉంటేనే నేను ఖచ్చితంగా పైకి పంపిస్తాను అపూర్వ అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా చెప్తారు. ఇంక వెంటనే అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటే భూమి అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది. ఇంక అపూర్వ, భూమి ఇదంతా నీ వల్లే కదా అని అంటారు. అవును, నేనే చేశాను. మా అమ్మని నువ్వు ఎలా అయితే చంపావో నిన్ను కూడా నేను అలాగే నీ అహంకారాన్ని చంపుతాను అని చెప్పాను కదా, అది అది నేనంటే అని చెప్పి చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది భూమి. ఇంకా అలా అపూర్వ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా భూమి శరత్చంద్రతో, నాన్న, అపూర్వ ఇన్నాళ్ళు అల్లినవన్నీ కొన్ని కట్టు కథలు. మీరా అత్తయ్య విషయంలో, కృష్ణప్రసాద్ మావయ్య విషయంలో నీకు చాలా చాలా అబద్ధాలు చెప్పింది. మీరా అత్తయ్య ప్రేమించింది కరెక్టే, కానీ అప్పటికే పెళ్ళైందనే విషయం అపూర్వ అత్తయ్యకి తెలిసి కూడా మీరా అత్తయ్య జీవితాన్ని నాశనం చేయాలి అనుకుంది. శారద అత్తయ్యది ఇందులో ఎలాంటి తప్పు లేదు. అది మాత్రమే కాదు, సరే ఆ విషయాలన్నీ పక్కకి వదిలేసిన గగన్ బావ నన్ను ప్రాణంగా ప్రేమించారు. నేను బావని ప్రాణంగా ప్రేమించాను. కానీ ఈ అపూర్వ వల్లే బావ నన్ను గెంటేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ వీడియోని నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ఎలా అయినా ఆ అపూర్వ ఫోన్ని తీసుకోవాలి అని చెప్పి అపూర్వ ఫోన్ అయితే తీసుకుంటుంది. తీసుకొని ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా భూమి అయితే అందులో ఉన్న ఒరిజినల్ వీడియోనైతే గగన్కి చూపిస్తుంది. ఇంకా గగన్ ఆ వీడియోని చూస్తారు. చూసి, అంటే ఇదంతా జరిగింది ఆ అపూర్వ వల్లేనా భూమి అని భూమి చేతులు పట్టుకుంటాడు గగన్. ఏం మాట్లాడుతున్నారు బావా అని అంటుంది భూమి. లేదు, నేను ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నిన్ను ఎలా అయినా మహారాణిలా చూసుకుంటానని ఒకప్పుడు మాటిచ్చాను. ఇప్పుడు కూడా అదే మాటని నేను నీకు ఇస్తున్నాను భూమి. నీ విషయంలో చేసిన తప్పుకి నన్ను క్షమించు అని చెప్పి ఇంకా చాలా అంటే చాలా బ్రతిమలాడతాడనమాట గగన్. భూమి పాపం గగన్ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా పూరి అదంతా చూస్తూ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. అప్పుడే పూరి దగ్గరికి భూమి వచ్చి, చూడు భూమి, ఆ ధృవ నీకు కరెక్ట్ కాదు. నా మాట విను. ఆ ధృవాని మర్చిపో. నువ్వు ఖచ్చితంగా మంచి అబ్బాయిని పెళ్లి చేసుకో అని అనేసరికి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది పూరి. తన గురించి ఏం పట్టించుకోవద్దు, తనకి నేను సర్ది చెప్తాను అని పాపం ఎంతో హ్యాపీగా చెప్తాడనమాట గగన్. అలా ఇంకా గగన్, భూమి, శరత్చంద్ర అందరూ కలిసిపోవడంతో శారద కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.